మరో అనుమానాస్పద మృతి సంభవించింది. ఎస్టేట్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న దినేష్ కుమార్ ఉరి వేసుకుని చనిపోయాడు. కొడనాడు ఎస్టేట్లో వాచ్మెన్ హత్యకు గురైన 2 నెలలకే దినేష్ బలవన్ మరణానికి పాల్పడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2 మరణాల మిస్టరీ వీడలేదు. 2 ప్రమాదాల్లో నిజానిజాలు బయటకు రాలేదు. ఇంతలోనే మరో అనుమానాస్పద మృతి. కొడనాడు ఎస్టేట్లో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనల వెనుకున్న రహస్యాలు బయటపడకముందే మరో మరణం అనేక అనుమానాలు రేపుతోంది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత కొడనాడు ఎస్టేట్కి చెందిన 28 ఏళ్ల అకౌంటెంట్ దినేష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగిరిలోని ఆయన నివాసంలో ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో ఎస్టేట్ వ్యవహారంలో చనిపోయిన వారి సంఖ్య 4కి చేరింది. కొడనాడు ఎస్టేట్లో పనిచేస్తున్న 3 అకౌంటెంట్లలో దినేష్ కుమార్ ఒకరు. ఎస్టేట్ మేనేజ్మెంట్లో మార్పులు జరగొచ్చని తెలుసుకుని అతను మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యాజమాన్యం మారితే ఉద్యోగాలు పోతాయేమోనని దినేష్ ఆందోళన చెందినట్లు తెలిపారు. పోలీసులు దినేష్ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతని మృతి వెనుక కుటుంబ వివాదాలున్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. నిజానికి 2 నెలల క్రితమే జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వార్తల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24న కొడనాడు ఎస్టేట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓం బహదూర్ కూడా అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. ఎస్టేట్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు లోనికి చొరబడి వాచ్మన్ను కత్తులతో పొడిచి చంపేశారు. తర్వాత ఎస్టేట్ అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి నగలు కొన్ని డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. జయలలిత గదిలో 3 సూట్ కేసులు పగలగొట్టిన స్థితిలో ఖాళీగా పడి ఉండటం అప్పట్లో కలకలం రేపింది. అయితే వాచ్మన్ బహదూర్ హత్య కేసులో నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు కొద్ది రోజులకే వేరువేరు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. బహదూర్ కేసు నిందితుల్లో ఒకరైన కనకరాజ్ జయలలిత మాజీ డ్రైవర్ కావడం విశేషం. కనకరాజు ఊహించని విధంగా కారు ప్రమాదంలో మృతి చెందాడు. మరో నిందితుడైన సయన్ కనకరాజు స్నేహితుడు. సయన్ భార్య కుమార్తెతో కలిసి కేరళలో కారులో వెళ్తోంటే ఆ వాహనాన్ని ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య కుమార్తె మరణించగా సయన్ తీవ్ర గాయాల పాలయ్యారు. గార్డు బహదూర్ హత్య, ప్రమాదం రూపంలో కనకరాజు మరణం, సయన్ ఆస్పత్రి పాలు కావడం వెరసి వీటి వెనుక ఏదో రహస్యం దాగి ఉందనే అనుమానాలు బలపడ్డాయి. కనకరాజుకు కొడనాడు ఎస్టేట్ వివరాలు పూర్తిగా తెలుసునని, జయలలితకు 10 ఏళ్లు డ్రైవర్గా పనిచేసిన ఇతన్ని ఆమె మరణించే 6 నెలల ముందు ఉద్యోగం నుంచి తీసేసినట్లు విచారణలో తేలింది. పైగా ప్రమాదంలో మరణించిన సయన్ భార్య కుమార్తె గొంతుపై కత్తిగాట్లు ఉన్నట్లు కేరళ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇవన్నీ చూస్తే వరుస ఘటనల వెనుక అంతుబట్టని రహస్యం దాగుందని అంటున్నారు. ఎస్టేటు దోపిడీకి పథకరచన చేసిన కనకరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అనేక రహస్యాలు వెలుగు చూడకుండా మిస్టరీగా మారితే ఇప్పుడు కొడనాడు ఎస్టేట్ అకౌంటెంట్ ఆత్మహత్య మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కొడనాడు ఎస్టేట్తో సంబంధం ఉన్న వారంతా ఎందుకు చనిపోతున్నారు? రోడ్డు ప్రమాదాలు, బలవన్మరణాలు నిజమైనవేనా? ఎవరి హస్తమైనా ఉందా? జయ ఆస్తుల కోసమే ఇదంతా చేస్తున్నారా? ఇదంతా మన్నార్గుడి మాఫియా పని అనే ఆరోపణల్లో నిజం ఉందా? 900 ఎకరాల విస్తీర్ణం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఖరీదైన భవంతులు, 100 కోట్ల ఆస్తులు. నీలగిరి జిల్లాలో ఉన్న కొడనాడు ఎస్టేట్లో 100 గదుల బంగళా చుట్టూ విద్యుత్ కంచెల ప్రహరీ, అన్ని వైపులా సీసీటీవీ కెమెరాలు. శత్రు దుర్భేద్యంగా ఉంటుంది ఈ బంగళా. ఈ ప్రాంతమంటే జయకు అమితమైన ఇష్టం. ఆమె ఏడాదికి 2 నెలల పాటు ఇక్కడే ఉండేవారు. అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలం ఇక్కడి నుంచే పాలన కొనసాగించేవారు. ఈ బంగళాలోకి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, పని మనుషులు, కారు డ్రైవర్లు తప్ప మరెవరూ లోపలికి వెళ్లే పరిస్థితులు లేవు. జయలలిత కీలకమైన దస్తావేజులను, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఇక్కడే భద్రపరిచారనే వార్తలున్నాయి. అమ్మ మరణం తర్వాత కొడనాడు ఎస్టేటు, బంగళా చిన్నమ్మ వశమయ్యాయి. ఆ తరువాతే అనుమానాస్పద ఘటనలు ప్రారంభమయ్యాయి. అనుమానాస్పద మరణాలకు కేంద్ర బిందువైన కొడనాడు ఎస్టేటు విలువ దాదాపు 1000 కోట్లు.
కొడనాడు ఎస్టేట్ ఎవరి పేరు మీద ఉందన్నది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. కానీ శశికళ అక్క కొడుకు దినకరన్ పేరు మీద ఉందని తెలుస్తోంది. జయకు వారసులెవరూ లేరు. పైగా ఎవరి పేరు మీద వీలునామా రాయలేదు. కాబట్టి ఎవరికి వారు ఆస్తులను దక్కించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అందులో భాగమే కొడనాడు ఎస్టేట్కి సంబంధించి వరుస మరణాలు. జయ ఆస్తులే లక్ష్యంగా ఇవి జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయ మరణంపై మిస్టరీ కొనసాగుతుండగానే ఇప్పుడు ఆస్తుల చుట్టూ అనుమానాస్పద మరణాలు. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దీనిపై తమిళనాడు ప్రజల్లో అనేక సందేహాలు. తమ ప్రియతమ నాయకురాలిని నిజంగా ఎవరైనా చంపేశారా అన్న సందేహాలు ఓవైపు వేధిస్తోంటే, ఆమె ఆస్తుల కోసం జరుగుతున్న మిస్టరీ మర్డర్లు జనాలను బాధ పెడుతున్నాయి. అయితే ఎవరు చేశారు, ఎవరు చేయిస్తున్నారు అనేది పోలీసుల విచారణలోనే తేలాలి. మరి ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయా, లేకపోతే చరిత్రలో క్వెశ్చన్ మార్కులా మిగిలిపోతాయా అనేది వేచి చూడాలి.